అధికారంలో వస్తాం, సికింద్రాబాద్ ఎమ్మెల్యే సీటు ఖచ్చితంగా కైవాసం చేసుకుంటాం. నేను ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాను, నేను అల్పు ఎరగని నాయకుడిని, అల్పు ఎరగని నాయకుడిని. డెఫినెట్ గా నేను గెలిచేంత వరకు, ఎదుటి వాడిని ఓడేంత వరకు నిద్రపోను. నేను డెఫినెట్ గా పోటీ చేస్తా, నెక్స్ట్ టైం ఓడగొడతా, ఇంటికి పంపిస్తా. అప్పటి వరకు చెప్పాను కదా, లోపలనే జనాల లోపల ఉంటా. అనుకున్నది మాత్రం డెఫినెట్ గా సాధిస్తా. ఎన్ని అడ్డంకాలు వచ్చినా, ఏది ఏమైనా డెఫినెట్ గా పోటీ చేస్తా, డెఫినెట్ గా ఓడగొడతా. అదే పట్టుదలతో ఉన్నా. ఇంకా మనకి ఎలక్షన్స్ 3 సంవత్సరాలు పక్కన పెడితే, రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అయినా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానాలను గెలిపించుకుంటారా? ఇప్పుడు చెప్తారు, అధికారంలో ఉన్నాం, చురుకైనటువంటి ముఖ్యమంత్రి మాకున్నాడు, పిసిసి అధ్యక్షుల వారు ఉన్నారు. మీకు సికింద్రాబాద్ లో గతంలో నేను ఎమ్మెల్యే గారు జయసుధ గారు ఉన్నప్పుడు నాకు ఒక చరిత్ర ఉన్నది. నేను అప్పుడే చెప్పాను, నేను అప్పుడు 6 డివిజన్లు ఉండేవి, ఇప్పుడు 5 డివిజన్స్ ఉన్నాయి. నేను రిజల్ట్స్ రాకముందే అనౌన్స్ చేశాను, ఖచ్చితంగా 6కి 6 కార్పొరేటర్లు గెలిచి తీరుతామన్నాము. డెఫినెట్ గా అదే విధంగా 6కి 6 గెలిచాం. టిఆర్ఎస్ సికింద్రాబాద్ లో టిఆర్ఎస్ క్యాడర్ పడిపోయింది లేదు. మరియు ఏ కార్యకర్త కూడా నేను తిరుగుతున్నా, మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి టిఆర్ఎస్ ఎక్కడ కూడా కనుమరుగైపోయింది. కావున డెఫినెట్ గా మాకు 5 సీట్లు, 5కి 5 నేను పూర్తి స్థాయిలో గెలిచి తీరుతానని చెప్తున్నాను. మరి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది, నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సరం కాలంలోనే అని చెప్పేసి అంటున్నారు. బయట నువ్వు అంటున్నావు, బయట అంటున్నారు. ఎట్లా, ఎవరు చెప్తారండి? కొంతమంది రైతులు అంటున్నారు. రైతులు ఏం లేదండి, ప్రభుత్వం రైతులకు ఏకకాలంగా 2 లక్షలు ఒక్కటేసారి రుణమాఫీ చేసిన ఒక ఘనత మా ప్రభుత్వంది, ప్రతి ఒక్క రైతుకి. మరి ఇంతకుముందు వాళ్ళు చేశారు టిఆర్ఎస్ వాళ్ళు ₹1,00,000 చేసిండ్రు. నేనేమంటున్నా, 15 నెలలు ₹1,00,000 చేశారు. 12 నెలల ఏడాది లోపలనే, సంవత్సరం లోపలనే ఏకకాలంగా ₹2,00,000 సంవత్సరం లోపలనే చేసిన ఘనత ఎవరిదండి? మా ప్రభుత్వం. రైతులు హ్యాపీ ఉన్నారు, నా దృష్టిలో అయితే రైతులు హ్యాపీ ఉన్నారు. అనేక మంది ఇప్పుడు 60,000 జాబులు, మరి మీరు 10 ఏళ్ళ కూడా చేయని ఘనత మా ఒక్క ప్రభుత్వం, మా ఒక్క ముఖ్యమంత్రి మరి 60,000 ఉద్యోగాలు చేశాడు. ఇట్లా ఒకటి చేసుకుంటేనే మా ఒక ప్రభుత్వం పోతుంది. సో వ్యతిరేకత ఏం లేదు, అయితే వ్యతిరేకత ఏం లేదు. కాంగ్రెస్ పాలన వీళ్ళు చాతగాక వీళ్ళు ప్రభుత్వాన్ని బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేం కాదు, ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలకు ఎంత మీరు చేసినా ఏం కాదు. ప్రభుత్వం మొన్ననే బీసీ కులగణన జరిగింది. బీసీ కులగణన 42% మరి దేశంలోనే. మళ్ళీ రాహుల్ గాంధీ గారు, మా ఒక నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి ముందే చెప్పాడు, తెలంగాణలో బీసీ ఎస్సీ కులగణన జరుగుతుంది, దేశంలో కూడా దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మొత్తం దేశంలో చేయాలని మా ఒక ప్రభుత్వం మళ్ళీ చేసిన ఘనత మాకు కాదా అండి? మరి బీసీ కులగణనలో కూడా చాలా తప్పులు ఉన్నాయి, అది అని చెప్పేసి చాలా మంది కూడా కొంతమంది విమర్శించారులేండి అప్పట్లో. అదే చెప్తున్నా కానీ, వాళ్ళు చేయలేని పని మా ప్రభుత్వం చేసింది, మా ముఖ్యమంత్రి చేసిండు. ఇప్పుడు దాని వల్లనే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, రాజకీయంగా లబ్ధి వస్తుంది, రాజకీయంగా కూడా వస్తాయి. ఇవన్నీ వాళ్ళు చేయలేదు కాబట్టి చేసేటోని మీద ఈర్షపడుతున్నారు. బీసీ వ్యక్తిగా ఈ కులగణన చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? సంతోషం ఉంది. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో చేసినప్పుడు బీసీ నాయకులందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రిని కలిసి, బీసీ నాయకులందరూ కూడా కలిసి సంతోషం వ్యక్తం చేశారు కదా. మరి అందరూ హ్యాపీ ఉన్నట్టు కదా. ఇప్పుడు వాళ్ళ
ఇతర పార్టీలు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ హ్యాపీ లేరు. Okay. ఎందుకంటే వాళ్ళు జెల్సీ ఫీల్ అవుతారండి. మేము చేయలే కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన జెల్సీ ఫీల్ అవుతారు. వాళ్ళు చేయండి మేము చేసినాం కదా, జెల్సీ ఫీల్ అవుతారు. ఈ విధంగా నడుస్తుంది. మా ప్రభుత్వం చక్కగా సిస్టమేటిక్ గా ప్రజల అవసరాల కోసం మాట ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసి తీరుతుంది అనేది మొత్తం రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ పేదల పక్షాన ఉండి మరియు పేదల కోసమే ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాను. ఓకే, సో నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి బడుగు బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తారు మరికొన్ని రోజులు కూడా. డెఫినెట్ గా చూస్తారు. స్టిల్ అవుట్ ఏం కాలేదు. స్టిల్ అవుట్ అయిందండి. నువ్వు కొత్తగా చెప్తున్నావు. స్టిల్